సీక్రెట్గా బుక్లో ఉంది, ఎవరికి తెలుస్తుంది? సో అందువల్ల ఈ స్టాలిన్ గారు చేసిన ప్రకటన చాలా గొప్పగా ఉంది. అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు దాన్ని నిజంగా పాటిస్తే దేశంలో నిజమైన నిజమైన ప్రజాస్వామ్యము, నిజమైన మానవతావాదము, నిజమైన హిందూ మతం, అప్పుడు దాన్ని అందరూ సమానం అంటే అది హిందూ మతము. మనం దాన్ని అప్పుడు హిందూ మతానికి విలువ ఉంటుంది. కానీ నువ్వు హిందూ మతం అని చెప్తూ హిందువులు అందరూ బంధువులు అంటూ మనకి ఎవడో ఒక దళితుడు వచ్చాడని చెప్పేసి గుడి మూసేయటం, గుడి ప్రక్షాళన చేయటం, మళ్ళీ గుడికి పాలు పోయటం, నీళ్లు పోయటం. సో ఇవన్నీ మీరు చేసి ఒక విధమైన జుగుప్సాకరమైన పనులు చేస్తూ, మనకి దేవుడికి నచ్చని పనులు చేస్తూ, మళ్ళా హిందూ మతం గొప్పది, హిందూ మతం గొప్పది, మనమంతా గొప్పది, అందరం ఒకటని చెప్పేసి చెప్పే